రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టించి జనాలను మోసం చేస్తున్న 14 మంది ముఠా సభ్యులను గుర్తించామని పోలీసులు తెలిపారు. 14 మందిలో 3 నిందితుల్ని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల వద్ద నకిలీ రిలయన్స్, టాటా ఏఏజీ ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు సెల్ ఫోన్లు, కంప్యూటర్స్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను ఎలా తయారు చేస్తున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వెళ్ళండి. January 2025 రోజు మృణాల్ కుమార్ అని ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కి మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్జీఐ పోలీస్ స్టేషన్ లో. ఏమనంటే ఈ వాళ్ళ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని కూడా ఫోర్జ్ అయిన కంప్లైంట్స్ ఆయనకు రావడం వల్ల ఆయన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి కనుక్కుంటే కొంతమంది బ్రోకర్స్ కమ్ముక్కయి ఒక 2-3 ఈ ఒక కాపీని తీసుకొని మల్టిపుల్ గా ఈ కంపెనీ ఇష్యూ చేయకుండా కూడా చేసినట్టు కంప్యూటర్ యూజ్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకొని పంపడం జరుగుతున్నది. ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేస్తే ఇక్కడ సుభాష్ నగర్, మన ఆర్బీ నగర్ లో ఉన్న మన శ్రవణ్ కుమార్ గౌడ్ దగ్గర కొన్ని పేపర్స్ దొరకడంతో శ్రవణ్ కుమార్ గౌడ్ ను, శివకుమార్ ను, మరి అసలు సూత్రధారి అయిన అవైస్ ఎవరైతే ఇతడు బహదూర్పురాలో ఉంటాడు, కొన్ని కంప్యూటర్స్ ద్వారా ఈ ఆర్సీను పంపిస్తే, లైసెన్స్ పంపిస్తే దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ పేపర్ తయారు చేసి వీళ్ళకి వాట్సాప్ లో పంపితే ప్రింట్అవుట్ తీసుకొని వీళ్ళు అన్ని విధాలా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 14 మంది బ్రోకర్స్ పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇంతకుముందు వీళ్ళు ఎక్కడెక్కడ చేశారు అవన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. బేసికలీ కొండాపూర్ మరియు మణికొండ ఆర్టీఏ ఆఫీస్ లో చేసినట్టు తెలిసింది.